ఫ్రెండ్స్, ఈ రోజుల్లో జంక్ ఫుడ్ తినే అలవాటు ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కువగా ఉంది. సమోసాలు, బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్, రోటీలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మైదా పిండితోటే చేస్తారు. ఇలా పలు రకాల పిండి వంటల్లోనూ మైదా పిండిని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక బయట దుకాణాల్లోనూ కూడా చూస్తే మైదా పిండి వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు మైదా పిండి వాడకం ఎక్కువగా కనిపిస్తుంది. మైదా పిండి వాడకం మంచిది కాదు. సరే, యువ చాపల్యం కోసం ఒక్కసారైనా తినకూడదా అంటే అది వారి వారి ఇష్టాలను బట్టి ఉంటుంది. తరచూ తినకుండా ఉండగలిగే నియంత్రణ శక్తిని బట్టి ఉంటుంది. మనమైతే ఈ వీడియోలో మైదా పిండిని తయారు చేసే విధానం చూద్దాం. మైదా పిండిని తయారు చేయడానికి ప్రధాన వనరు గోధుమలు. గోధుమల ఉత్పత్తి అని వింటుంటే చిత్రంగానే అనిపిస్తుంది. ఎస్, గోధుమ గింజలు తీసుకోండి. దానిలో బ్రౌన్, ఎండోస్పర్మ్, జెర్మ్ అనే 3 పదార్థాలు ఉంటాయి. గమనించండి, బ్రౌన్ అనేది గోధుమ గింజ పై పొర. అందులో పీచు పదార్థము, ఖనిజాలు, విటమిన్ బి ఉంటాయి. అయితే ఇవి టార్చ్ బ్లాటన్ రూపంలో ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. మైదా తయారీలో బ్రాన్, జెర్మ్ని భాగాలను తొలగిస్తారు. ఇక మిగిలింది ఎండోస్పర్మ్ రూపంలో ఉన్న పదార్థం. దాని నుంచి పిండిని పట్టి మైదాగా తయారు చేస్తారు. కర్మాగారంలో మైదా పిండి తయారీని ఇప్పుడు చూద్దాం. గోధుమల పంట కోతతోనే తయారీ ప్రక్రియ మొదలవుతుంది. పంట కోత యంత్రంతో పంటను కోసి గోధుమలను వేరు చేస్తారు. వాటిని సంచుల్లో నింపి కర్మాగారానికి చేరుస్తారు. ఫ్యాక్టరీలోని ఒక గదిలో పెద్ద జాలి ఉంటుంది. దాని మీద గోధుమ బస్తాలను విప్పి గోధుమలను అందులో పోస్తారు. ఆ జాలి గుండా కింద ఉన్న కొట్టు గదిలోకి గోధుమలు జారుతూ ఉంటాయి. ఒకప్పటి ధాన్యపు గదులకు భూగర్భ గదులు అని పిలుస్తారు. ఆ తర్వాత గోధుమల నుంచి నమూనాన్ని సేకరించి ప్రయోగశాలలో పరీక్షిస్తారు. అటు పిమ్మట గోధుమలలోని తేమ శాతం, మాంసకృత్తుల శాతం, అలాగే గ్లూటెన్, ఖనిజాలు, ఇతర పోషకాల పరిమాణం తదితర వివరాలు సేకరిస్తారు. తర్వాత సేకరించిన నేలమాళిగలోని గోధుమల్ని ప్రత్యేక కంటైనర్ బకెట్ల ద్వారా ఫ్యాక్టరీ పైభాగం వరకు మోసుకు వెళ్తారు. దీన్ని టాప్ టు బాటమ్ అప్రోచ్ అంటారు. అంటే భూమి ఆకర్షణ శక్తి ద్వారా గోధుమల్ని ఎత్తు నుంచి కింద పడేలా చేస్తారు. ఆ ప్రక్రియలో భాగంగా అవి శుభ్రం చేయబడుతూ ఉంటాయి. గోధుమల్ని జల్లెడ డ్రమ్ల ద్వారా పంపిస్తారు. ఆ జల్లెడ డ్రమ్ములు ఒకే చోట స్థిరంగా ఉండి దొర్లుతూ ఉంటాయి. అప్పుడు గోధుమల్లోని దారాలు, ప్లాస్టిక్ కాగితాలు వంటి పెద్ద పెద్ద చెత్తను తొలగిస్తారు. తర్వాత గోధుమల్ని గ్రావిటీ క్లీనింగ్లోకి పంపిస్తారు. ఇందులోని ఒకదాని మీద ఒకటిగా ఎన్నో జల్లెళ్ళు వాలుగా అమర్చబడి ఉంటాయి. వాటి మీదకు గోధుమలు జల్లులుగా పడుతూ ఉంటాయి. గోధుమలతో కలిసిన ఇతర ధాన్యపు గింజలు వేరు చేయడానికి, అలాగే వాటిపై పడ్డ వేరే గింజలను, గడ్డిపరుపుల వంటివి వేరు చేయబడతాయి. ఆ తర్వాత గోధుమలు ఒక ఫ్లో బ్యాలెన్సర్ గుండా ప్రయాణిస్తాయి. ఆ ప్రయాణానికి ఒక స్టోరేజ్ ట్యాంక్ అమర్చబడి ఉంటుంది. ఇది గోధుమల్ని మెల్లమెల్లగా వదిలిపెడుతూ ఉంటుంది. గోధుమలు అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని ముందుకు వెళ్ళేలా నియంత్రిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ గోధుమల్ని మ్యాగ్నెటిక్ డిస్టోనర్ గుండా పంపిస్తారు. ఇందులో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వస్తువు ఉంటుంది. ఇది గోధుమల్లోని లోహపు వస్తువుల్ని, అంటే నట్లు, మేకులు, తీగ ముక్కలు వంటి వాటిని ఆకర్షించి పట్టుకుంటుంది. ఆ విధంగా గోధుమల్ని శుభ్రం చేసే ఒక ప్రక్రియ ఇది కదిలే జల్లల గుండా ఉంటాయి. ఇవి తీవ్రంగా కంపిస్తూ ఉంటాయి. ఇలా శుభ్రపడిన గోధుమల్ని వేరు చేస్తారు. అలాగే గోధుమల్లో ఉండే మొక్కరెమ్మలు, సన్నని నూగుపోగులు ఇలాంటివన్నీ కూడా అక్కడ అమర్చబడిన మిషన్ల గుండా జల్లెడ పడతాయి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి డిస్టోనర్లో వేయబడతాయి. అలాగే ఇందులో ప్రత్యేకంగా కనిపించే జల్లెడ కూడా ఉంటుంది. ఆ జల్లెడ మొత్తం డిస్టోనర్ ఒకవైపుకు వాలి ఉంటుంది. అందువల్ల దాని దిగువ భాగం నుంచి గాలిని పంపిస్తారు. దీని గుండా గోధుమలు ప్రయాణిస్తూ ఉండగా వాటిలోని రాళ్ళు, రప్పలు, గాజు ముక్కలు వంటివి బరువైన అన్నీ కూడా ఆ జల్లలోని అడుక్కు చేరుకుంటాయి. తేలిగ్గా ఉండే గోధుమలపై పై పొరలోకి చేరుతాయి. కింద నుండి గాలి ప్రవాహం నిరంతరంగా ఉండడం మూలంగా రాళ్ళు, గోధుమలు మళ్ళీ కలిసిపోకుండా ఉంటాయి. ఈ సందర్భంలో జాలి అడుగున ఉండిపోయిన రాళ్ళు, గాజు ముక్కలు జాలికి ఉన్న ప్రత్యేక అమరిక వల్ల పైకి జరుగుతూ వెళ్తాయి. రాళ్ళేమో ముందుకు జరుగుతూ అంచుల నుండి కిందకు వెళ్ళి అక్కడ అమర్చబడిన పెద్ద పాత్రల్లో పడుతూ ఉంటాయి. గోధుమలేమో భూమి ఆకర్షణ మూలంగా కిందకు చేరుకుంటూ ఉంటాయి. ఆ గోధుమలు ఒకవైపు అమర్చబడిన పాత్రలోకి పడుతూ ఉంటాయి. ఈ డిస్టోనర్ గులకరాలను కూడా వేరు చేస్తుంది. గోధుమ గింజలు డిస్టోనర్ ఉన్న అటువైపుకు వెలిగిపోకుండానే ఈ శుభ్రత ప్రక్రియ నిర్వహిస్తారు. మనం ఇంకా గోధుమల్ని శుభ్రం చేస్తున్నాం. మైదా పిండి తయారీపై వెళ్ళాలి కదా మరి. ఇలా శుభ్రం చేయబడిన గోధుమల్ని స్కోరర్ యంత్రంలోకి పంపించబడతాయి. ఇందులో ఒక డ్రమ్ములో తిరుగాడే రోలర్ ఉంటుంది. ఈ రెండింటి పైన కళ్ళ వంటివి చేసిన డ్రగ్ రోలర్ ఉంటుంది.
ఈ డ్రంక్ రోలర్కు మధ్యనున్న సన్నని ఖాళీ ప్రదేశం గుండా గోధుమలు వెళ్లేలాగా ఏర్పాటు చేస్తారు. అప్పుడు అక్కడ ఘర్షణ ఏర్పడుతుంది. అంటే పళ్ళ మధ్యలో ఉన్న గోధుమలు నలుగుతూ ఉంటాయి కనుక ఆ ఘర్షణలో గోధుమల పైన పేర్కొన్న మట్టి పొట్టు తొలగిపోతాయి. అవి అడుగున ఉన్న జల్లెడ గుండా కిందకి పడిపోతాయి. గోధుమలు విడిగా బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ అవి అస్పిరేషన్ ఛానల్ గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ కింద పడుతున్న గోధుమ గింజల మీదకి గాలి పంకాల ద్వారా గాలిని పంపిస్తూ ఉంటారు. ఆ గాలి దాటికి గోధుమల్లో మిగిలి ఉన్న పొట్టు ధూళి ఎగిరిపోతుంది అన్నమాట. ఇప్పుడు శుభ్రపడ్డ గోధుమలు మన చేతికి అందుతాయి. చివరిగా ఈ గోధుమల్ని గ్రైండ్ వాషర్లో వేస్తారు. అవి గోధుమల్ని బాగా కడిగి శుభ్రం చేస్తారు. అప్పుడే గోధుమల్లోని మురికిపోయి అవి శుభ్రపడతాయి. ఆ తర్వాత నీటిని తొలగించి అంటే వడగట్టి కడిగిన గోధుమల్ని పెద్ద పాత్రలోకి సేకరించి గ్రైండ్ వాషర్లో వేస్తారు. ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ హీటర్ గాలి పంకాలు వేడి గాలిని ప్రవహింపచేస్తారు. వేడి గాలి వీస్తూ ఉండడంతో కన్వేయర్ బెల్ట్ మీద ప్రయాణిస్తున్న గోధుమల పైన ఉన్న తేమ ఆరిపోతుంది. పొడిబారిన గోధుమలను కన్వేయర్ ద్వారా నిల్వ గదుల్లోకి పంపిస్తారు. అక్కడ వీటికి పురుగు పుట్ట చేరకుండా వాన కొట్టినా పాడవకుండా నిల్వ చేస్తారు. ఇంతటితో గోధుమ పంట కోత వివిధ దశల్లో శుభ్రత ఆపై నిల్వ చేసే ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పుడు గోధుమ పిండి కావాలనుకుంటే ఆ గోధుమల్ని పిండి మిల్క్ పంపించి యంత్రపు తిరగలలో పిండిగా చేస్తారు. మైదా కావాలనుకుంటే ఆ పని వేరే ఉంటుంది. అదేంటో చూద్దాం పదండి. స్టోరేజ్ గదుల్లోని గోధుమల్ని నేరుగా వాటిలోని తేమ శాతాన్ని లెక్కించే పరికరం ద్వారా పంపిస్తారు. దీన్నే మాయిశ్చర్ మేజరింగ్ అంటారు. ఈ మాయిశ్చర్ మేజరింగ్ డివైస్లోని మైక్రోవేవ్ ఆప్టికల్ సెన్సార్ గోధుమల్లోని తేమను కొలుస్తుంది. ఆపై గోధుమలు టర్బోలైజర్ టెర్మినల్లోకి పంపించబడతాయి. ఇందులో కావలసిన పరిమాణంలో నీటిని కలుపుతారు. ఇందులోని రోటర్లు నీటిని గోధుమల్ని బాగా కలుపుతాయి. ఫలితంగా గోధుమల్లోని తేమ 7% నుండి 20% వరకు పెరుగుతుంది. వీటిని హోల్డింగ్ ట్యాంక్లోకి పంపించి 10 నుంచి 12 గంటల పాటు నిల్వ ఉంచుతారు. అలా ఉంచడం వల్ల ఆ గోధుమలపై పొర ఏదైతే ఉంటుందో బ్రౌన్ మెత్తపడుతుంది. అందువల్ల ఎండోస్పెర్మ్ బయటపడుతుంది. ఈ రెండిటి టెక్స్చర్లోని భేదమే మైదా తయారీకి ముఖ్యం. ఇలా జరిగిన తర్వాత ఆ గోధుమల్ని క్రాకింగ్ మిల్లులోకి పంపిస్తారు. ఇందులో 2 రోలర్లు ఉంటాయి. ఆ రెండూ తిరిగే వేగం వేరువేరుగా ఉంటుంది. రెండింటి మధ్య కొద్దిపాటి ఖాళీ ప్రదేశం మాత్రమే ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశంలో నుంచి జారుతున్న గోధుమ గింజ పిండి కాకుండా కేవలం పగులుతుంది అంతే. అలా బ్రౌన్, జెర్మ్, ఎండోస్పెర్మ్ ఏర్పడతాయి. వీటి మిశ్రమం కిందకు జారుతుంది. ఇలా గోధుమ గింజల్ని క్రాకింగ్ మిల్లులో కేవలం విచ్చుకునేలా మాత్రమే చేస్తారు. అలా ఈ మిశ్రమాన్ని ప్యూరిఫైయర్ గుండా పంపిస్తారు. ఇందులో వరుసగా సమాంతరంగా కనిపించే జల్లెళ్ళు కూడా ఉంటాయి. వాటి మీద ఉండే రంధ్రాలు ఎగువ నుంచి దిగువకు వెళ్లే కొద్దీ సన్నగా ఉంటాయి. పగిలిన గోధుమ గింజల మిశ్రమం ఏదైతే ఉందో ఈ జల్లెడ నిర్మాణాల మీద పరుచుకునేలా పిన్నెల్ని చల్లుతారు. అక్కడ ఉపయోగించే ఆ యంత్రం దిగువ నుంచి వేడి గాలి ప్రవహిస్తూ పైకి వస్తుంది. గోధుమ మిశ్రమంలోని బ్రౌన్, జెర్మ్ తేలిక భాగాలు కనుక అవి మిశ్రమం పై భాగానికి చేరుతాయి. అంటే ఫలితంగా బరువైన ఎండోస్పెర్మ్ కింద భాగంలో ఉండిపోతుంది అన్నమాట. అదే సమయంలో వేడి గాలి మూలంగా ఎండోస్పెర్మ్లోని తేమ తొలగిపోతూ పొడిగాను అవుతుంది. ఈ కదిలే జల్లెల మీద నుంచి దిగుతున్న ఎండోస్పెర్మ్ దిగువన ఉన్న పాత్రలోకి చేరుకుంటుంది. బ్రౌన్, జెర్మ్ వేరే పక్క నుండి జారుకుంటాయి. ఆ బ్రౌన్, జెర్మ్ మిశ్రమాన్ని పిండి మిల్లుకి పంపిస్తారు. ఇప్పుడు దిగువన చేరుకున్న ఎండోస్పెర్మ్ ఉంది కదా, దీన్ని సెమోలినా లేదా సూజీ అంటారు. సూజీ అంటే వేరే ఏదో కాదు, రవ్వ, కేసరి, హల్వా, ఉప్మా చేసుకునేది ఈ రవ్వతోనే. ఇంతకీ మనకు మైదా కావాలి కదా అంటారా? ఇదిగో ఈ రవ్వను రోలర్ మిల్లుకి పంపించి మైదాగా మారుస్తారు. రోలర్ మిల్లులో ఉన్న స్పీడ్ రోలర్ సహాయంతో సమానంగా సర్ది గ్రైండింగ్ రోలర్ల మధ్యగా ఈ రవ్వను ఇస్తూ పిండిగా చేస్తారు. తిరగలలో పిండి చేస్తారు కదా, అలాగే ఈ రవ్వను కూడా అలాగే పిండి చేస్తారు. ఆ యంత్రం ఆ తిరగలు రవ్వను పిండిగా పడతాయి. అయితే పిండిని మృదువుగా చేయడం కోసం వరుసగా అమర్చబడిన పలు రోలర్ల యంత్రాల గుండా ఈ పిండిని పంపిస్తూ ఉంటారు. ఒక్కో స్థానంలో అది మరింత మెత్తగా పిండిగా మారుతుంది. అలా చేసి చివరికి మెత్తటి మృదువైన మైదా పిండిని తీస్తారు. ఆ సమయంలో పిండి అణువులు 200 మైక్రోన్ల కంటే తక్కువ పరిమాణానికి నలగకుండా జాగ్రత్త వహిస్తారు. ఇలా నలిగిన పిండిని ప్లాంట్ సెక్టర్లోనికి పంపిస్తారు. ఇందులో ఒకదాని మీద ఒకటి అతి సన్నం రంధ్రాలుగా ఉన్న జల్లెళ్ళు ఒక డబ్బాలో అమర్చి పడి ఉంటాయి. అలాంటి జల్లెలు అమర్చిన ఎన్నో డబ్బాలు ఆ క్లాన్ సెక్టర్లో ఉంటాయి. అవి పిండిని అదే పనిగా జల్లెడ పడుతూ ఉంటాయి. కౌంటర్ వీల్ మెకానిజం ద్వారా ఇది కదులుతూ ఉంటాయి. ఈ క్లాన్ సిస్టంలోకి దాని పైభాగం నుంచి మెత్తగా నలగొట్టిన సిమోలినాను జారవిడుస్తూ ఉంటాయి. అలాగే పైనుంచి కిందకు జల్లెడ గుండా జల్లించబడుతూ మెత్తని పొడి మాత్రమే ఆ జల్లెళ్ళ వాటి గుండా ప్రయాణిస్తూ
కిందకు చేరుతుంది. అలా చేరిన తర్వాత మిగిలిన పొర ఉంటుంది కదా, దాన్ని తిరిగి రోలర్ మిల్లుకు పంపిస్తారు. దాన్ని మరలా అక్కడ తిరగలి పడతారు. ప్లాంట్ సెక్టర్ దిగువ భాగానికి చేరిన జల్లించబడిన మెత్తటి పిండి కణాల పరిమాణం 10 నుంచి 100 మైక్రోన్ల మధ్య ఉంటుంది. ఇదిగో ఈ మెత్తటి పిండిని మైదా అంటారు. అయితే ఈ మైదా చూడడానికి మనకి పూర్తిగా తెల్లగా ఉండదు. జల్లించబడిన కాసేపటి దాకా దాన్ని గాలికి వదిలేయాలి. అప్పుడు అది ఆక్సీకరణం చెంది దానంతట అదే తెల్లగా మారుతుంది. అయితే ఈ మాత్రం సమయం కూడా వేచి ఉండడానికి కంపెనీలు సిద్ధంగా ఉండవు. సాధారణంగా చాలా కంపెనీలు పిండిని అంటే మైదాను తెల్లగా చేయడం కోసం ఫెరాక్సైడ్ లేదా పొటాషియం గ్రోమైడ్ వంటి రసాయనాలతో బ్లీమ్ చేస్తాయి. ఫలితంగా మైదా త్వరగా తెల్లబడుతుంది. ఆ మైదానే ఉపయోగానికి వస్తుంది. వినియోగదారులు కొనుగోలు చేసి ఆహారంగా తింటూ ఉంటారు. గోధుమల నుంచి గోధుమ పిండి, రవ్వ, మైదా తయారవుతున్నాయి కదా, వాటితో చేసే వంటకాల రుచులు వేరువేరుగా ఉండడానికి కారణం తెలుసా? మైదాలో బ్రౌన్ జర్మ్ ఉండనే ఉండవు. ఫైబర్స్, మినరల్స్ కలిసి ఉంటే అవి కార్బోహైడ్రేట్ రుచిని తగ్గిస్తాయి. మరి మైదాలోంచి దీన్ని మనం వేరు చేస్తున్నాం కదా. నేరుగా గోధుమ నూక పరిమాణం 1000 నుంచి 1500 మైక్రోన్లు ఉంటుంది. సూజీ అంటే గోధుమ రవ్వ పరిమాణం 400 నుంచి 800 మైక్రోన్లు ఉంటుంది. గోధుమ పిండి కణాల పరిమాణం 300 నుంచి 400 మైక్రోన్లు ఉంటుంది. అదే మైదా పిండి కణాల పరిమాణం చూస్తే 10 నుంచి 100 మైక్రోన్లు మాత్రమే ఉంటాయి. ఇంత సన్నని లేదా మెత్తటి పిండితో చేసే ఆహార పదార్థాలు నోటిలోని లాలాజలంతో త్వరగా కలిసి నోటికి బాగా రుచిగా అనిపిస్తాయి. అవి కడుపులోకి వెళ్ళి త్వరగా అరిగిపోయి గ్లూకోజ్గా మారి రక్తంలో కలుస్తాయి. గోధుమ నూక పరిమాణం పెద్దగా ఉంటుంది కనుక నెమ్మదిగా అరుగుతుంది, నెమ్మదిగా శక్తి విడుదలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.